నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తొలి సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. దీనిని సిహెచ్ సుధాకర్తో కలిసి తేజస్విని నిర్మించనుంది. ఇప్పుడు మోక్షజ్ఞ రెండో సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వినవస్తున్నాయి. ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ లో వెల్లంకి అట్లూరి దర్శకత్వంలో రానుందట. అదే సంస్థలో బాలకృష్ణ నటించిన ఢాకు మహారాజ్ సంక్రాంతి కానుగ్గా రాబోతోంది. ఇక వెంకీ సైతం ఇటీవల దుల్కర్ తో లక్కీ భాస్కర్ తీసి 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పుడు మోక్షజ్ఞతో తీయబోయే చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబోతున్నాడట. దీనికోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ రెడీ చేశాడట. బాలకృష్ణ సైతం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలియవస్తోంది. ఎంట్రీ లేట్ అయినా లేటెస్ట్ గా ఉండేలా మోక్షజ్ఞ కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు బాలకృష్ణ. పూర్తి స్థాయిలో కథ సిద్ధం కాగానే అధికారికంగా ఈ సినిమాను ప్రకటిస్తారట. సినిమా ఆరంభం కాకముందే భారీ అంచనాలతో రాబోతున్న మోక్షజ్ఞ దాన్ని రీచ్ అయ్యే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి. సాయి ధరమ్ తేజ్ నటించిన షార్ట్ ఫిల్మ్ సోల్ ఆఫ్ సత్య నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి హన్షిత నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఫిల్మ్ఫేర్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ లో పీపుల్స్ చాయిస్ కేటగిరీలో అవార్డు గెలుచుకుంది. ఈ విషయాన్ని టీం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ లో స్వాతిరెడ్డి హీరోయిన్ గా నటించింది. మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్ గా ప్రేక్షకుల మన్ననలు పొందిన తమ చిత్రానికి ఇప్పుడు ఫిల్మ్ఫేర్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో అవార్డు కూడా రావడంపై దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ కు శృతి రంజని సంగీతం అందించగా నేపథ్య సంగీతాన్ని సాకేత్ కొమండూరి సమకూర్చారు. ఈ ఏడాది బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అయిన చిత్రం స్త్రీ 2. 50 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూలును సాధించింది. ఈ నేపథ్యంలో 8 వారాల పాటు ప్రదర్శితమైన ఈ చిత్రం స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టేసింది. ఇక ఈ సినిమాలో తమన్నా చేసిన ఐటెం సాంగ్ హైలైట్ అయింది. ఓటీటీలోనూ సంచలన విజయం సాధించిన ఈ సినిమా గురించి ఇటీవల మాట్లాడిన తమన్నా ఇకపై కూడా ఇలాంటి ఐటెం సాంగ్స్ వస్తే నటిస్తానని చెప్పింది. ఇక ఈ సినిమాకు ముందు జైలర్లో తమన్నా చేసిన నువ్వు కావాలయ్యా పాట కూడా సెన్సేషనల్ హిట్ అయింది. 3-2 చిత్రంలో తన ఐటెం సాంగ్ కూడా కీలక పాత్ర పోషించిందని తమన్నా చెప్పడంపై విమర్శలతో పాటు నిజమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఐటెం సాంగ్ తోనే విజయం సాధించడం కష్టం. కథ, కథనం, నటీనటుల ప్రతిభ ఇవన్నీ కీలకమైన పాత్ర పోషించడం వల్లే స్త్రీ 2కి అంతటి ఘన విజయం దక్కిందని నెటిజన్స్ అంటున్నారు. అయితే తమన్నా ఐటెం నెంబర్ చేసిన పలు చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ సెంటిమెంట్ తో ఇకపై తమన్నాతో ఇంకెన్ని ఐటెం సాంగ్స్ వస్తాయో చూడాలి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి ఇప్పటికే పలువురు తారలు లుక్స్ ను రిలీజ్ చేశారు. ఇటీవల సినిమా రిలీజ్ డేట్ సైతం ప్రకటించారు. ఇక ఈ సోమవారం సినిమాలో నటించిన విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పుట్టినరోజు సందర్భంగా వారి లుక్స్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ లో గిరిజన వేషధారణలో ఉన్న వారి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో శ్రీకాళహస్తి పురాణ కథ ప్రాముఖ్యతను చాటి చెప్పే పాటలో వీరు కనిపించనున్నారట. ఇంతకుముందు మంచు విష్ణు కుమారుడు అవరామ్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి నటించిన సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన బజ్ సోషల్ మీడియాలో నడుస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఓ ఐటెం సాంగ్ చేయనుందట. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. రాజాసాబ్ను పీపుల్స్ మీడియా, ఫౌజీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జనవరిలో రాజాసాబ్, సమ్మర్కి ఫౌజీని పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ పట్టాలెక్కనుంది. ఇక ఈ చిత్రంలో ఓ ప్రత్యేకమైన ఐటెం సాంగ్ ఉందట. సంగీతం అందిస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్ దీనికోసం అద్భుతమైన ట్యూన్ రెడీ చేశాడట. ఈ పాటలోనే కియారా అద్వానీ నటించబోతోందని అనధికారిక సమాచారం. వైల్డ్ టేకింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సందీప్ రెడ్డి సినిమా అంటేనే హైప్ ఉంటుంది. ఇక ప్రభాస్ లాంటి హీరో అయితే అది ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఆరంభానికి ముందే విలన్గా డాన్ లీ అని, ఇప్పుడు కియారా ఐటమ్ అని లీకేజీలతో సినిమాపై స్కై ఈజ్ ద లిమిట్ అనేలా క్రేజ్ నెలకొంది. మరి ఇక షూటింగ్ మొదలైతే ఎలాంటి ట్విస్టులుంటాయో చూద్దాం.